ఇదండి ఆర్గానిక్ నల్ల ఉలవలతోటే హెల్దీగా కమ్మగా పప్పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయి. శక్తివంతమైనవండి. ఉలవలు పొట్టశుద్ధికి, కిడ్నీలకు, వెయిట్ లాస్కి, షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. వారంలో 2-3 రోజులైనా వాడుకోవడం మంచిదండి. మీరు చేసి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్గానిక్ నల్ల ఉలవలతో కమ్మగా హెల్దీగా పప్పులుసు చేసుకుందాం. ముందుగా 1 కప్పు ఉలవల్ని కడాయిలో వేసి వేయించేసుకోవాలి. కడాయిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉలవలు మాడకుండా వేయించుకోవాలి. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి వేగింది అర్థం కాదండి. కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. ఈ మినప్పప్పు ఎర్రగా వేగేటప్పటికి ఉలవలు కూడా వేగిపోతాయి. ఉలవలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న రోట్లో ఉలవల్ని కొద్దిగా పోసుకుంటూ వేడి మీదనే తిప్పేసుకోవాలి. ఈ విధంగా బేడలు చేసేసుకోవాలి. ఈ విధంగా ఉలవలన్నీ బేడలు చేసేసుకోవాలి. బాగా చక్కగా పప్పు వచ్చిందండి. ఈ విధంగా ఉలవలు పప్పులుగా చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఈ ఉలవ పప్పును వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా పప్పుని శుభ్రంగా కడిగేసుకొని దీనిలో సరిపడినన్ని వేడి నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1 గంట సేపు పప్పుని నానబెట్టేసుకోవాలి. ఇట్లా నానబెట్టడం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుందండి, త్వరగా కూడా ఉడుకుతుంది. వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఉలవ పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు పొడి, తరిగిన ఉల్లిపాయ 1, ఒక 6 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి విజిల్ పెట్టి 4-5 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికింది. ఒక 20 గ్రాముల చింతపండు, 3 టమాటాలు తరిగినవి వేసి మూత పెట్టి ఇంకొక విజిల్కి ఉడికిచ్చేసుకోవాలి. పప్పు టమాటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఎనిపేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పులుపు చూసి తగినన్ని వేడి నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు వేసేసుకోవాలి. ఇదండి హెల్తీగా కమ్మగా నల్ల ఉలవల పప్పులుసు. చాలా మంచిదండి, హెల్త్కి చాలా బాగుంటుంది. ఇదండి ఆర్గానిక్ నల్ల ఉలవలతోటే హెల్తీగా కమ్మని పప్పులుసు. చాలా బాగుంటుంది అన్నంలోకి.